ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. లాస్ట్ 1 ఇయర్లో ఒక ఎక్సైటింగ్ యాసెట్ ఏంటి అంటే గోల్డ్తో పాటు గోల్డ్ కన్నా కూడా మంచిగా రిటర్న్స్ ఇచ్చిన యాసెట్ వచ్చేసి బిట్ కాయిన్. సో ఈ బిట్ కాయిన్ మీరు చూస్తే లాస్ట్ ఇయర్ రఫ్లీ ఈ టయానికి $65,000 $65,000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉండింది. ఇవాళ నియర్లీ దగ్గర డబుల్ అయ్యి $118,000 దగ్గర, అంటే 65,000 నుంచి $118,000 వెళ్ళింది. నియర్లీ 90% గ్రో అయిందనమాట. ఇది ఎందుకు పెరుగుతుంది, ఈ బుల్ రన్ ఎందుకు అవుతుంది అనేది ఈ వీడియోలో కొంచెం అనలైజ్ చేసుకుందాం. మనం ఓన్లీ బిట్ కాయిన్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇందులో ఏంటంటే మీరు బ్రాడర్ క్రిప్టో మార్కెట్ కూడా ఈటీఎఫ్లు గుండా కూడా ఉన్నాయి, అక్కడ కూడా చాలా బాగా ఫ్యూయల్ అవుతున్నాయి. ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్టా, ఎందుకు ఒక ల్యాండ్ మార్క్, ఒక యుఎస్ లెజిస్లేషన్ అయింది, అదా ఏ కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎందుకు ఈ బుల్ మార్కెట్ అనేది ఎందుకు జరుగుతుంది? ఆల్రెడీ ఈ వారం 1,20,000 మార్క్ ఆల్రెడీ టచ్ అయిపోయింది. ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ కూడా కొత్తగా క్రిప్టో వీక్ కన్నా అనేవి కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాయి. మళ్ళీ యూఎస్ పాలసీ మేకర్స్ కూడా దీన్ని లెజిటిమైజ్ చేయాలి, లెజిస్లేషన్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి క్రిప్టో స్పేస్ని కొత్తగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంత రేటు పెరిగినప్పుడు అందరి అట్రాక్షన్, అందరి మార్కెట్ అటెన్షన్ కూడా వస్తుంది. అలాగే బిట్ కాయిన్ కూడా వచ్చింది. సో ప్రాబబ్లీ లెజిటిమసీ ఇన్ని రోజులు ఏదైతే కొంచెం క్లియర్ లెజిటిమసీ లేదు, అది కూడా వస్తే మాత్రం ఈ యాసెట్కి ఇప్పుడున్న 1,20,000 కానీ 1,18,000 కాదు, ఇంకా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా డిస్కస్ చేద్దాము. సో యూజువలీ ఏంటంటే స్టాక్ మార్కెట్స్ వొలటిలిటీ అంటాము. సో అలాంటి టైంలో ఒక ఆల్టర్నేటివ్ యాసెట్గా గోల్డ్ వాజ్ ఆల్ దీస్ డేస్ మనకు అవైలబుల్ ఉండింది. దాంతోపాటు బిట్ కాయిన్ కూడా మనకి అవైలబుల్గా వచ్చింది. సో మనం తీసుకుంటే ఎస్పెషల్లీ లాస్ట్ 6 months నుంచి ట్రంప్ వచ్చాక ఈక్విటీ మార్కెట్స్లో ఏదైతే ఉందో తన యొక్క పాలసీ మేకింగే కానీ, డిసిషన్ మేకింగ్ కానీ, దానివల్ల ఏంటంటే వొలటిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇది ఈక్విటీ మార్కెట్స్లో. కానీ ఈ వొలటిలిటీని తట్టుకొని ఎక్కువగా రెసిలియంట్గా ఉన్న యాసెట్ ఏదైనా ఉందంటే మాత్రం బిట్ కాయినే. అక్కడ ఈ క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. సో ఈ క్రిప్టో కరెన్సీ మాత్రం ట్రంప్ యొక్క ఈ మూడ్ స్వింగ్స్ని మాత్రం తట్టుకుందని మాత్రం పక్కా చెప్పచ్చు. సో ఈ క్రిప్టోలో కూడా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కంపల్సరీ కాయిన్ వచ్చేసి బిట్ కాయిన్. ఇది జూలై 14 నాడు, మొన్న 2 days బ్యాక్ లైఫ్ టైం హై $123,153 రీచ్ అయింది. సో నియర్లీ ఈ సంవత్సరం జనవరి 1 నుంచి 26.5% పెరిగింది. రిటర్న్స్ ఇచ్చింది ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 2.43 ట్రిలియన్ పెరిగింది, అంటే టచ్ అయింది. సో హ్యూజ్ మార్కెట్ క్యాప్, అంటే ఇంతకుముందు ఇగ్నోర్ చేసే సిచ్యువేషన్ నుంచి కానే కాదు. 2.43 ట్రిలియన్ ఈజ్ హ్యూజ్ ఫర్ వన్ కాయిన్, వన్ పర్టికులర్ యాసెట్. సో ఇట్ ఈజ్ యాక్చువల్లీ సిల్వర్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 2.145. ఓకే, వేరే సిల్వర్ కన్నీ కూడా బిట్ కాయిన్ దాటేసింది. సో టోటల్ మళ్ళీ మీరు ఇంకొకటి ఏంటంటే మొత్తం అన్ని క్రిప్టో కరెన్సీలో ఉన్న కాయిన్స్ కూడా అన్నిటి కలిపి కూడా 3.8 ట్రిలియన్ అయింది. అందులో ఓన్లీ బిట్ కాయిన్ ఒకటే 2.43, మిగిలిన కొన్ని టాప్ 8 to 10 మేజర్ ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి కూడా 3.8 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అయింది. సో అండ్ మీరు ఎగ్జాంపుల్ ఇంకోటి, ఈ వారంలో ఇంకొక న్యూస్ చూసాము, ఎన్విడియా స్టాక్ ఒక్కటే 4 ట్రిలియన్ కూడా మార్కెట్ హిట్ అయింది. సో ఇట్ ఈస్ నాట్ ఎనీమోర్, ఇగ్నోర్ చేసే పరిస్థితి బిట్ కాయిన్కి లేనే లేదు. సో ఈ రీసెంట్ హైస్ ఏవైతే ఉన్నాయో, రికార్డ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవేంటంటే కోయిన్సైడ్ దేంతో అవుతున్నాయంటే డాలర్ వీకెనింగ్. డాలర్ పడిపోతూ ఉంది, దాని ఇన్ఫ్లుయెన్స్ పడిపోతూ ఉంది, డాలర్ ఇండెక్స్ పడిపోతూ ఉంది, దాంతోపాటు బిట్ కాయిన్ అనేది రైజ్ అవుతూ ఉంది. సో దర్ ఈజ్ ఎ క్లియర్ కోరిలేషన్ అయితే వాటి మధ్యలో ఉంది. దాంతోపాటు వాటి మొమెంటమే అనుకోండి, అట్లాగే రిన్యూడ్ మొమెంటం, కొత్తగా అందరికీ ఇంట్రెస్ట్ వచ్చింది క్రిప్టోకి. ఇది ఒక ఆల్టర్నేట్
యాసెట్ లాగా కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఈటీఎఫ్స్ వచ్చాయి. మన కంట్రీలో ఇంకా అంత ఎక్కువ లేవు కానీ బట్ గ్లోబల్గా చాలామంది మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. గ్లోబల్ ఎక్స్చేంజెస్లో కానీ వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ ర్యాలీ అనేది కంపల్సరీ ఫ్యూయల్ ఎందుకైందయ్యా అంటే ఈటీఎఫ్స్ మన బిట్కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ చాలా వచ్చాయి. వాటిలో చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో దానివల్ల ఈ ఈటీఎఫ్స్ అనేవి నియర్లీ రికార్డ్ ఇన్ఫ్లక్స్ దగ్గర ఈ సంవత్సరమే $2.72 బిలియన్ ఈ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ అయ్యాయి. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ వాటి ట్రెజరీస్లో బిట్కాయిన్ని కూడా ఒక భాగంగా చేసుకున్నాయి. వాటి పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకోవడానికి బిట్కాయిన్ కూడా యాడ్ చేశాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే యుఎస్ కాంగ్రెస్ కూడా తొందరలో కొత్తగా ఈ క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ కూడా తొందరలో రాబోతుంది. అది కూడా వచ్చి లెజిటిమసీ వస్తే ఇంకా ఎక్కువ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు బిట్కాయిన్ ఇంకా నెక్స్ట్ మచ్ హయ్యర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఎస్పెషల్లీ యుఎస్లోనే కాదు, ఈవెన్ మల్టిపుల్ కంట్రీస్లో కూడా మన బిట్కాయిన్స్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ కూడా బిట్కాయిన్ ఈటీఎఫ్ స్టార్ట్ అయ్యాయి. ఐ మీన్ టు సే సో లాస్ట్ 8-9 వారాల్లో నియర్లీ $15 బిలియన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేశారు అని కొత్త డేటా కూడా వచ్చింది. అండ్ ఎస్పెషలీ కొన్ని స్టేబుల్ కాయిన్స్ ఏవైతే స్టేబుల్ కాయిన్స్ అంటే ఒక టాప్ 7 to 8 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టేబుల్ కాయిన్స్ అంటాము. వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంది. ఈవెన్ అమెజాన్, వాల్మార్ట్ లాంటి కంపెనీలు కూడా వాటిని కొన్ని డబ్బుల్ని అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అవి కూడా స్టేబుల్ కాయిన్ ఇష్యూ చేయబోతున్నాయి. అట్లాగే కొన్ని కంపెనీస్ వాటి గేమ్స్లో వాటిల్లో కూడా ఈ కరెన్సీ వాడుకోవడానికి వాడుతూ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఈ క్రిప్టోలో కూడా బ్లూ చిప్ ఈటీఎఫ్ అని వచ్చింది. సో ఎందుకంటే అందులో ఈ బ్లూ చిప్ ఈటీఎఫ్లో 70% బిట్కాయిన్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీంతో పాటు ఇప్పుడు కీగా అబ్జర్వ్ చేయాల్సింది ఎవరైతే బిట్కాయిన్లో ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని కొత్తగా ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో ఆల్రెడీ క్రిప్టో రిలేటెడ్ బిల్ ఒకటి డిస్కషన్ అవుతూ ఉంది. సో అది కానీ ఈ 14 నుంచి 18 వరకు ఈ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఇది జరిగిందంటే వాళ్ళు ఒక యాక్ట్ తెస్తున్నారు, డిజిటల్ అసెట్ మార్కెట్ క్లారిటీ యాక్ట్. దీని నుంచి కూడా మన ఇండియన్ పార్లమెంట్లో కూడా ఈ బిల్లు డ్రాఫ్ట్లో ఉంది. అక్కడ కూడా యాక్సెప్ట్ అయితే మాత్రం సో కొంచెం లెజిటిమసీ పెరుగుతుంది బిట్కాయిన్కి. అప్పుడు ఇప్పుడున్న $120,000 అనేది ఇప్పుడు కరెంట్ దగ్గర $118,000 ఉంది. అది చాలా ఎక్కువ బబుల్ అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ బబులే కాదు, చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి లెజిటిమసీ పెరిగితే. సో ఎవరైనా రిస్క్ తీసుకోవాలను, జనరల్గా క్రిప్టో ఇట్ సెల్ఫ్ ఇస్ రిస్కీ, కానీ ఈ ప్రైస్ లెవెల్లో ఎందుకంటే లాస్ట్ ఇయర్ 65,000 ఉన్నది, ఇప్పుడు 118,000 దగ్గర ఉంది. ఇక్కడ నేను ఎంటర్ కావచ్చా లేదా అని రిస్క్ తీసుకుందాం అనుకునే వాళ్ళు, అట్లా తీసుకునే వాళ్ళకి ఈ లెజిటిమసీ వస్తే మాత్రం ఒకేసారి స్కై రాకెట్ అవ్వచ్చు, ఇంకా ప్రైస్ పెరగచ్చు. సో మీరు మాత్రం జనరల్గా ఎవరైనా ఇండియన్ ఇన్వెస్టర్స్ ఒకటి ట్యాక్సేషన్, ఇంకోటి లెజిటిమసీ అనేది మాత్రం పక్కా చూసుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్, ఏ ఎక్స్చేంజ్ ద్వారా కొంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్చేంజ్కి సాలిడ్గా మంచి ఐటీ సెక్యూరిటీ ఉందా లేదా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాము వజీరెక్స్లో కొన్ని వ్యాలెట్స్ చోరీకి గురయ్యాయి. అలా కాకుండా మంచి వ్యాలెట్లు, మంచి స్ట్రాంగర్ కోల్డ్ వ్యాలెట్లు ఉన్న ఎక్స్చేంజ్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకొని మీకు ఆ రిస్క్ కేపబిలిటీ ఉంది అంటే మాత్రం లాంగ్ టర్మ్కి నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఇంతకుముందు నేను క్రిప్టో యొక్క గ్రోత్ సైకిల్ని, బబుల్ని నేను మిస్ అయ్యాను అనుకునే వాళ్ళు ఇప్పుడన్నా నేను ఎంటర్ అవుతాను అనుకుంటే మాత్రం మేజర్ స్టేబుల్ కాయిన్స్ ఏదైతే హ్యూజ్ మార్కెట్ క్యాప్ ఉన్న, అట్లీస్ట్ ఒక $1 or $2 బిలియన్ ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్స్లోనే, క్రిప్టో కరెన్సీలోనే ఎంటర్ అవ్వాలి. అందులో కూడా మంచి గ్రోత్ ఉన్న వాటిని, ఏదైనా యూస్ కేసెస్ స్ట్రాంగ్గా ఉన్న వాటిని, అవన్నీ రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే బిట్కాయిన్ ఒకటి ఉంది, దాంట్లో అయినా సరే కొంచెం ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ డోంట్ గో ఫర్ హోల్ పోర్ట్ఫోలియో. 5 నుంచి 10% కన్నా ఎక్కువగా పెట్టొద్దు. ఎందుకంటే పోర్ట్ఫోలియో వొలటిలిటీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. పొద్దున కనబడిన ప్రైస్కి వితిన్ 1 or 2 days 30-40% పడిపోవచ్చు. అందరూ ఇంత వొలటిలిటీ తట్టుకోలేరు. సో అందుకోసమే హై రిస్క్, ఇంతకుముందు అనుభవం ఉండుండొచ్చు, ఆర్ కొత్తగా ఎంటర్ అయినా సరే హై రిస్క్ కేపబిలిటీ ఉండి ఆ డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటేనే, అది కూడా మ్యాక్సిమం 10% కన్నా అస్సలు మీ పోర్ట్ఫోలియోలో క్రిప్టోను ఉంచకూడదు.
అలానే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే అన్సర్టెనిటీస్ చాలా ఉన్నాయి. బట్ నిజంగానే ఈ అన్సర్టెనిటీస్ తొలగిపోయి లెజిటిమసీ వస్తే మాత్రం ఇది 1,20,000 కాదు, ఇట్ కెన్ గో టు 2 or 3 lakhs ఆల్సో ఫ్యూచర్లో. బట్ ఇఫ్స్ అండ్ బట్స్ అయితే చాలా ఉన్నాయి. సో అనలైజ్ చేసుకోండి, మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ని మాట్లాడుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, వి విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.